ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమావేశంలో చాగంటి కోటేశ్వరరావు గారు మంచి మాట చెప్పారు. అది నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు గుర్తు కూడా చేశారు. ఆ మాట ఏంటంటే, మనం తీసుకుపోయే నిర్ణయం ఒక్కసారి ఆలోచించి ఇది మన తల్లికి చెప్పగలుగుతామా చెప్పలేమా, చెప్పలేకపోతే ఆ నిర్ణయం మనం తీసుకోకూడదు, చెప్పగలితే ఆ నిర్ణయం తీసుకోవాలని చాలా సింపుల్ గా చెప్పారు. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మీరందరూ ప్రయోజకులుగా మారుతారు. భవిష్యత్తు మన చేతిలో ఉంటుంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అంటే 2047కి భారతదేశం ఒక డెవలప్డ్ దేశంగా తయారు చేయాలని మనందరికీ పిలిపించారు. ఇది కేవలం ప్రజాప్రతినిధులు ఐఏఎస్ అధికారులతోనే సాధ్యం కాదు. ప్రజలందరం మనం భాగస్వామ్యం అవ్వాలి, మీరందరూ భాగస్వామ్యం అవ్వాలి. డెవలప్డ్ కంట్రీ అంటే కేవలం పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో కాదు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో కాదు, నైతిక విలువలు కూడా చాలా చాలా అవసరం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు చాగంటి కోటేశ్వరరావు గారిని క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి సలహాదారుగా నియమించారు. కానీ చాగంటి కోటేశ్వరరావు గారి గొప్పతనం ఏంటో తెలుసా? క్యాబినెట్ ర్యాంక్ అంటే ఒక ప్రభుత్వ వాహనం ఉంటుంది, ప్రభుత్వమే పెట్రోల్ బిల్లు, ఫోన్ బిల్లు, ట్రావెల్కి అంటే గవర్నమెంట్ రిలేటెడ్ ట్రావెల్స్ చేస్తే ప్రభుత్వమే బిల్స్ చెల్లిస్తుంది. ఆయన అది యాక్సెప్ట్ చేయలేదు. నాకు ₹1 అవసరం లేదు, ప్రభుత్వం ఇచ్చిన బాధ్యత నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకుని నిర్వహిస్తానని చాగంటి కోటేశ్వరరావు గారు చేశారు.